హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఉధృతమైంది. అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బైపోల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక వేకువజాము నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక ఇంటింటి ప్రచారాలు, సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. ఇక తమకు ఓటేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాల మేరకు ఫలితాలను సాధిస్తోందా, లేక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ కు ఓటర్లు మరోసారి మద్దతు తెలుపుతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే 8 మంది ఎంపీలు, అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఆ పార్టీ ఆశించినట్టే హైదరాబాద్ లో తన బలం నిరూపించుకుంటుందా అనే దానిపై డిస్కషన్ కూడా నడుస్తోంది. జూబ్లీ హిల్స్ పోరు ప్రచారానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థికి మాత్రం మద్దతు తెలిపేందుకు ఇటు విభిన్న రకాలుగా అంటే రకరకాల కళారంగం, సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, రకరకాల నుంచి కూడా అనేక స్పందన అయితే వస్తుంది. అది కూడా స్వచ్ఛందంగా అవుతున్న పరిస్థితి. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఇలా ఉంది ఇక్కడ జూబ్లీస్ లో ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. 3 పార్టీలు కూడా నువ్వా నేనట్టుగా ప్రచారం సాగుతున్నాయి. నవీన్ యాదవ్ ప్రచారం అయితే మనం జోరుగా కొనసాగుతుంది. ఎలా ఉంటుంది? నేను తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. గత 35 సంవత్సరాల నుంచి నేను లోకల్ ఇక్కడే. శ్రీశైలం గారి కుటుంబం మేమంతా 78-79 ఫ్యామిలీ మెంబర్లుగానే ఉన్నాము. నాటి నుంచి నేటి వరకు కూడా నేనే యునానిమస్ ప్రెసిడెంట్. ఎన్నిసార్లు పోటీ అయినా నేనే గెలిచాను. కాబట్టి ఈ జూబ్లీ నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి క్యాండిడేట్కు సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. యువనాయకుడు, ప్రజలకు నేనున్నా, అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి. వాళ్ళ ఫాదర్ వాళ్ళైనా ఎవరైనా సినిమా కార్మికులు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ 13 యూనియన్ల కార్మికులు, డైలీ వేజెస్ కార్మికులు ఉన్నారు 24 యూనియన్లలో. మళ్ళీ 13 యూనియన్ల నాయకులు కానీ కార్మికులు కానీ ఎవరు వెళ్ళి అన్న పెళ్లి ఉంది, చనిపోయాడు, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ ఏదన్నా కానీ ఆదుకునే వ్యక్తులు శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ గారు. నవీన్ అంటే మా కొడుకుతో సమానం. మాకే కాదు, జూబ్లీ డివిజన్లో ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ప్రతి ఒక్కరికి చేదోడు వాదుగా ఉండే వ్యక్తి. 200% కంపల్సరీ గెలుస్తుండు. సినిమా పరిశ్రమ మాత్రం 18,000 ఓట్లు మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్కి వేయడానికి సిద్ధమయ్యాము. టోటల్ 25,000 ఉన్నాయి. ఇక్కడ ఉండేది మాత్రం 18,000 ఓట్లు. 14,000 ఓట్లు అయితే ఖచ్చితంగా మా సినిమా పరిశ్రమ ద్వారా అతనికి వస్తాయి జూబ్లీ డివిజన్. మెజారిటీ కోసం దొరుకుతారు అనుకోవచ్చా? మంచి మెజార్టీతో గెలుస్తారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ ఉనికి కోసమే నిలబడ్డారు కానీ గెలుస్తామని కాదు. ఎందుకంటే ఇక్కడ నిలబడితే పట్టు కోల్పోతామని అంతే, నిలబడకపోతే. కాబట్టి నిలబడ్డారు. ఎందుకంటే తల్లి ఏడిస్తే పిల్లేడు వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఏదో ఒకటి నవీన్ యాదవ్ మీద నిలబడకపోతే యునానిమస్ అవుతాడని చెప్పి వాళ్ళు నిలబడమే తప్ప అది కంటి చూడిపే, అంతే, మామూలే. ఎందుకంటే రూలింగ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు నవీన్ యాదవ్ వస్తే ఏదైనా చేయగలుగుతాడు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వాళ్ళు రారు, గెలవరు, వచ్చినా ఏమి చేయలేరు. 120% నవీన్ యాదవ్ విన్. ఆల్రెడీ ఇప్పటికే విన్ అయ్యిందని కూడా మేమందరం జూబ్లీ డివిజన్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ తో ఉన్నాం. నవీన్ యాదవ్ ప్రచారం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ప్రతి గల్లో కూడా ఉదయం తిరుగుతున్నారు. ఎలా ఉంది నవీన్ యాదవ్ గారి ప్రచారం? చాలా బాగుంది. ప్రజలు చాలా మనసారా స్వాగతిస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గెలిచిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత వాళ్ళ రుణం తీసుకోవడానికి నిరంతరం కృషి చేస్తాం. అంటే రౌడీజంతో ఓట్లు వేసుకుంటున్నారా? ఏం అంతగానో ప్రచారం సాగుతుంది? ర్యాలీలు, రోడ్ షోలలో, ఇంటింటి ప్రచారంలో ఎక్కడ చూసినా రౌడీ 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 ఇదే. ఇక్కడ చూస్తేనే మా వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు ఆ 2 పార్టీలు కూడా ఎందుకు అంత ప్రచారం చేస్తుంది మీ మీద? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఒక భయంలో పడిపోయినారు వాళ్ళు. మా ప్రాంత ప్రజలేందో మేమేందో మా ప్రాంత ప్రజలకు తెలుసు, యువకులకు తెలుసు, మహిళలకు తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు. మేము కొన్ని వందల సంవత్సరాలకు ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబాలు మావి. మేమేందో ఇక్కడ అందరికి తెలుసు. వాళ్ళు అనడం, వాళ్ళ ఆరోపణలు ఎవరు అర్థం చేసుకోరు. ఈరోజు మీరే చూడండి, నా నామినేషన్ కానీ ప్రచారంలో జనము ఇచ్చే రెస్పాన్స్ కానీ, నిన్న జరిగినటువంటి సీఎం గారి రోడ్ షో కానీ ఎందుకు రౌడీలకు ఓట్లు ఇస్తారా, దౌర్జన్యం చేసే వాళ్ళకి చేస్తారా? అది వాళ్ళ ఆరోపణలు. మా ప్రజలు దానికి ఇచ్చారు. వాళ్ళు నోరు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు.
నా ప్రాంతం, నా ప్రజలు, నా ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం. ఆ ఎజెండాగానే మేము పోతా ఉన్నాం. ప్రజలకు ఆ నమ్మకం. జూబ్లీస్ హోటల్లో సూటిగా ఏం చెప్పబోతున్నారు సార్? ఒక 2 నిమిషాలు చెప్పండి. మీలో ఒకడిని మీ బస్తీ వాసుని, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వాడిని, 40 ఏళ్ళుగా మీకు మాకు సంబంధాలు ఉన్నటువంటి వాడిని. సో 2 సార్లు నాకు అవకాశం వచ్చినా రాకపోయినా మీ మధ్యలో ఉన్న నిస్వార్థపు సేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చిన ఈరోజు ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలు ప్లస్ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు వారి ఆశీర్వాదం, వారి ఆలోచనతో వాళ్ళు నా మీద ఒక నమ్మకంతో ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుతూ 3 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ మీ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటానని తెలియజేస్తూ చేతి గుర్తు కోటేమని చెప్తాను. చెప్పినటువంటి విషయం, తన పైన ఎన్ని ముద్రలు వేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాను, ప్రజల ఆదరణ నాకు ఆ విధంగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడ గెలవబోతున్నాను, గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా ప్రధాన ఎజెండా. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా, ఎంత విష ప్రచారం చేసినా కూడా నేను పట్టించుకోబోను, దాని గురించి మాట్లాడదలుచుకోలేను అన్నట్టుగా కూడా తాను చెప్తూ, అలాగే తన యొక్క విజయం యొక్క ధీమాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా మొత్తంగా బీజేపీ, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ప్రచార హోరాహోరీలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ధీమాతో ఉన్నాడు. వారి రకంగా ప్రచారం చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేట్ చైర్మన్ కావచ్చు, వారందరికీ కూడా అశేష ఆదరణ దక్కుతుంది. ఆ రకంగా అభ్యర్థి గెలుస్తాడు అనేట్టుగా కూడా ధీమా వ్యక్తిస్తున్నారు. ఇది ఓవరాల్ గా జూబ్లీస్ లో ఎన్నికల ప్రచారం యొక్క పరిస్థితి. విఘ్నేష్ తో మహేందర్ రెడ్డి, జూబ్లీ.